ప్రియమైన సోదరి సోదరులారా, కొందరు ఏమంటున్నారంటే సభలు ఆఫ్ చేయకూడదు, దేవుని కొరకై పెట్టే సభలు ఆఫ్ చేయకూడదు. నిజమే, మంచిదే. కానీ ఒక మాట గుర్తుంచుకోనండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ సభలు పెట్టలేదు. ఆయన కొండల మీద ఆయన వాక్యం చెప్తూ వచ్చాడు, అరణ్యంలో వాక్యం చెప్తూ వచ్చాడు, దేవాలయాల్లో చెప్తూ వచ్చాడు, సమాజ మందిరాల్లో చెప్తూ వచ్చాడు, నదుల దగ్గర చెప్తూ వచ్చాడు. అంతేగాని ఫంక్షన్ హాల్స్లో పెట్టుకోవాలా, దానికి మేము లక్షలు కడుతున్నాము, వేలు కట్టుకుంటున్నాము అనేది దేవుని వాక్యానుసారం కాదు. ఇంకో మాట చెప్తున్నారు కొంతమంది, మాకు వచ్చే డబ్బు ఫంక్షన్లకి ఇస్తుంటున్నాము, మాకు వచ్చే డబ్బు మా యొక్క స్టాఫ్కి ఇస్తున్నాము, వెహికల్స్కి ఇస్తున్నాము, ఎల్ఈడికి ఇస్తున్నాము, వీడియోలకి ఇస్తున్నాము అని. ఇవన్నీ ప్రభు చేశాడా? చేయలేదు కదా. మరి మనకెందుకు అవన్నీ కూడా? ఒకసారి అర్థం చేసుకోనండి, వాక్యానుసారంగా చేయండి. అసలు కానుకలు ఎప్పుడు పెట్టాలా? మరి ఆదివారమున తీసుకోవాలని 1 కొరింథీ 16 అధ్యాయంలో 3-4 వచనాల్లో రాయబడి ఉన్నది. మరి ప్రతి మీటింగ్లో మనం ఎలా కాను తీసుకుంటాం? వాక్యానుసారమైన